హలో గైస్, అందరికి చేతిలో ఏముందనుకుంటున్నారా? లాస్ట్ వీడియోలో చూసారు కదా, సీకాయ ఫ్రెష్గా చెట్టు నుంచి అయితే తీసుకొచ్చేసాం. ఇప్పుడు మనం ఎలా యూజ్ చేయాలన్నా చెప్తాను అనమాట. మనకు తెలిసిందే సీకాయ హెయిర్ గ్రోత్ అయినా మనకు డేండ్రఫ్ ఉన్న పోద్ది. ఇప్పుడు మన హెయిర్కి ఎలా వాడాలో చెప్తాను. ముందుగా మనము రాయి తీసుకొని దాన్ని గుండుగా పగలగొట్టేయాలండి. మన గ్రైండర్ ఉన్న దాంతో కూడా మిక్సీలో వేసి మిక్స్ చేసేయచ్చు. నేనైతే రాయితో కొట్టిన కాబట్టి అంతగా అవ్వలేదు. మనం మిక్సీలో వేసుకుంటే ఇంకా బాగా వస్తుంది. రాయితో కొట్టాను అయినా సరే పర్లేదు, బాగానే వచ్చింది. కొద్దిగా మొత్తాన్ని కొట్టి 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 ఎలా వాళ్ళ పిండిలా చేసేసాను. మొత్తానికి మొత్తం గుండు చేస్తా. తర్వాత ఇదిగోని చూడండి, ఇలా జుట్టుకు మనం రాసుకోవాలా. మనం అలా కొట్టిన వెంటనే పొడి పొడిగా ఉంటుంది, సరే జుట్టుకు పట్టదనమాట. అందుకోసం వాటర్ యాడ్ చేసుకొని షాంపూలా చేసి రాసుకుంటే మనకు చాలా బాగా పడుతుంది. అవి మొత్తం జుట్టుకు రాసేసుకున్నా. అప్పుడు చాలా డిఫరెన్సెస్ కనిపించాయి ముందు తర్వాత. పెయింట్ చేసి అలా పూసిన తర్వాత ఒక 20 కానీ 30 మినిట్స్ తర్వాత కడగాలి. చూసారు కదా, న్యాచురల్గా దొరికే సీకాయ. మనం షాంపూలు అని ఏవేవో హెడ్కి వాడుతుంటాం, అవన్నీ వేస్ట్ అండి. దానివల్ల జుట్టు రాలుకుండా తప్ప ఏముండవు. మనం ఇలా న్యాచురల్గా దొరికే వాడుకున్నాం అనుకో, మన హెయిర్ కూడా గట్టి పడుతుంది. హెయిర్కి అవి పూసి 20 మినిట్స్ అయ్యింది. ఇంకా చాలని ఇంకా కడిగేసా. అవి కడిగేటప్పుడు మనకు షాంపూలో కూడా వచ్చింది. చూసారు కదా, మనకు న్యాచురల్గా దొరికే షాంపూ అనమాట. కడగడం పూర్తయ్యాక టవల్తో అయితే మొత్తం తుడిచేసుకున్నా. చూసారు కదా, హెయిర్ అయితే అప్పటికిప్పుడు చాలా డిఫరెన్సెస్ కనిపిస్తుంది. చాలా స్మూత్గా అయిపోయింది అనమాట హెయిర్. ఇప్పుడైతే హెయిర్లో ఉన్న జిడ్డు మొత్తం పోయింది, చాలా స్మూత్గా ఉంది, ఫ్రీగా ఉందన్నమాట హెయిర్ మొత్తం. చూసారు కదా ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన అకౌంట్ అయితే ఫాలో అయిపోండి.